రండి. చిట్యాల గ్రామంలో ముగ్గుల పోటీలు సర్పంచ్ భీమేష్ గారి యొక్క ఆధ్వర్యం లోపల జరిగింది. మరి ఇక్కడ మహిళలందరూ పెద్ద ఎత్తున ఆనందంగా సంతోషంగా ఒక కిలోమీటర్ పొడవు దూరంతో ఈ ముగ్గులు వేసి అద్భుతంగా మరి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. మరి ఈ పండుగ సందర్భంగా చిట్యాల గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా అద్భుతంగా వేసినటువంటి ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా నేను వ్యవహరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వెంకటేష్ గారు మరియు మాజీ సర్పంచ్ మల్లేష్ గారు, నిమ్మల సత్యం రెడ్డి, నర్సయ్య, చిన్నవేణి నర్సయ్య మరియు మాజీ ఉపాధ్యాయులు రామరెడ్డి గారు మరియు గ్రామస్తులు అందరూ కూడా యువకులు మరి అత్యుత్సాహంగా చూడడం జరుగుతుంది. ఇది చాలా మన సంస్కృతి సంస్కారాలు సభ్యత మన పండుగలను ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ మల్లేష్ గారు నర్సయ్య గారు ఈ శుభ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2006లో మాకు ఒక 2026లో మాకు మేము ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. దీన్ని మేము సక్రమంగా చూసి ఇది ఎంతవరకు ఈ ముగ్గుల పోటీలల్లో ఎవరు గెలుపొందగలుగుతారో వాళ్లకు మేము 10,000 నమస్కారాలు. మళ్ళా భావితరాలకు కూడా ఇది ఎల్లకాలము జరగబోయేటట్టు దీన్ని మంచిగా ఇంకా బాగా నేర్చుకొని మరీ ఇంకా ముగ్గుల పోటీలకు అందరూ రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఓకే ధన్యవాదాలు. మరి అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. యువత నుండి ఒక మాట, ఎవరన్నా ఒక మాట. వెంకటేష్ అంత స్టేజ్ ఎక్కించినావు చేసినావు చిన్నప్పుడు, అంతేనా? ఓకే ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. రామరెడ్డి గారు ఒక మాట. ఈరోజు మన చిట్యాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా ఘనంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. మరి ఈ పోటీలో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 32 పార్టిసిపేట్స్ 32 మంది ముగ్గులు వేశారు. మరి దానిలో చూస్తుంటే ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క మనోభావాలు అలా ముగ్గులో వ్యక్తపరిచారు. మరి ఇలాంటి ఆలోచన వాళ్ళు ఇంకా ముందుకు సాగాలని, తర్వాత భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఆలోచించి చాలా రకాలుగా ముందుకు వెళ్ళాలని మహిళలు నేను కోరుకుంటూ మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్.